చూడండి, నాగాలాండ్ ట్రైబ్స్ కోహిమా దగ్గరలో చాంగ్ మోరంగ్ ఏ విధంగా ఉంటుందో, అప్పుడుండే మహిళలు ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు. అప్పుడు చూడండి, పులి దాంట్లో ఇక్కడ బోట్ ఉంది. అదేవిధంగా జెంట్స్ ఏ విధంగా వేషధారణ ఉండేది, అక్కడ పుర్రెలు, అదేవిధంగా ఇక్కడ చూడండి వాళ్ళ శూలం హెడ్ చూడండి ఎంత బాగా, ఇదంతా బ్యాంబోతోనే తయారు చేసి పెట్టారు. ఇక్కడంతా హెరిటేజ్ విలేజ్. పైన చూడండి చాలా చక్కగా ఉంది. ఇది చూడండి ఎంత బాగా కల్చర్గా మన వాళ్ళ గవర్నమెంట్ కానీ చాలా చక్కగా చేసింది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో హెరిటేజ్ విలేజ్ ఎంత చక్కగా వాళ్ళు నిర్మించారు. ఇక్కడ ఉండే స్థానికులు కానీ ఇక్కడ చూసేదానికి వస్తున్నారు. ఇవన్నీ చెక్కలతో వేశారు. ఇక్కడ చాంగ్ అంటిమోనోయు చాంగ్ నాగా ఇక్కడ మీరు చూసినారు. ఇది ఒక బోట్ లాగా శబ్దం. మామూలుగా ఇట్లా కొట్టేది. ఇది వాళ్ళు బోట్లో పోయేటప్పుడు ఇట్లా ఎంకరేజ్మెంట్ కోసము ఇట్లా చేస్తూ అంటారు. బోటు కానీ చాలా చక్కగా నిర్మించారు. పైన పోయే కొద్దీ మనకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక రకం. మనకు చూడండి అన్ని పండ్లు ఉన్నట్ల ముందుకి కోల్డ్గా ఉంది. చాలా తుఫాను మాదిరి వచ్చి అంతా ఉంది. ఇక్కడ చూడండి, హెరిటేజ్ విలేజ్ నాగాస్ చాంగ్ ట్రైబ్స్ ఇక్కడ చూస్తున్నారు మీరు. చాలా చక్కగా ఇక్కడ బాగా సిమెంట్ వేసేసి ఇట్లా ఒక గుట్టలో నిర్మించినారు. పోమ్ మోరుంగ్ ట్రైబ్స్ ఏ విధంగా ఉంటారని చూడండి. చక్కగా అసలు ఎంత బాగుంటే అంత బాగున్నారు. హట్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ పైన పులి ఉంది, పెద్ద పులి. కింద ట్రైబ్స్, ఇక్కడ ఎలిఫెంటు బర్డ్, అక్కడ ఎలిఫెంటు బర్డ్, ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నారు మీరు. చాలా చక్కగా ఉంది. ఇది మీరు చూస్తున్నారు, చాలా చక్కగా ఉంది. అప్పుడు ట్రైబ్స్ అక్కడ ఉన్నారు చూడండి. ట్రైబ్స్ వెనకాల పెద్ద పులి, అదే ఎలిఫెంట్, 2 ద్వారాల దగ్గర లోపల చూడండి. మళ్ళా సేమ్ వాళ్ళు ఏ విధంగా పడవలు ఉపయోగించి ఎలిఫెంట్ ఫేస్ పడవ కానీ లోపల ఎలిఫెంట్ ఫేసు, తొండము, ఇవన్నీ వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. మంకీలు ఇవన్నీ. ఇది కోనాయక్ ట్రైబ్స్. ఇది వీళ్ళు చూడి వాళ్ళు అప్పట్లో ఆయుధాలు పట్టుకునేది. పైన సింహం ఉంది. ఒక జంతువు బొమ్మ ఒక ట్రైబ్స్ ఉపయోగించుకుంటున్నారు. అప్పట్లో బర్డ్స్
అదేవిధంగా మంకీ, ఎలిఫెంట్, ఇటుపక్క పులి పశువును వేటాడము, ఆ పైన హెడ్, ఇదే విధంగా పక్షులు ఇవి. వాళ్ళు ఇక్కడ మంట వేసుకొని పైనంతా వెచ్చగా ఉండడానికి మాంసం కానీ, చంపిన మాంసం కానీ అవి తెచ్చి పెడతా అంటారు. ఇది ఒక రకంగా చూడండి, ఇక్కడ దంతాలతో మనకి ఇక్కడ పెట్టారు. ఇది ఒక బోటు. అదేవిధంగా ఇవన్నీ ఇక్కడ ఉంటుంది వాళ్ళది. ఇక్కడ మనకు ఇవన్నీ ఇచ్చినారనమాట, సౌండ్ చేసేటివి. ఇట్లా ఉంటుంది సౌండ్స్. ప్రతి ఒక్క జాతి వాళ్ళు, అంటే అప్పట్లో ట్రైబ్స్ వాళ్ళు ఏ విధంగా ఉంటారని చక్కగా నిర్మించారు. ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ వాతావరణము బ్యూటిఫుల్గా, అంతా లొకేషన్ చాలా బాగుంది. చూస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకు ఫోటో